హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం జాతీయ క్రీడా అవార్డులు 2024కు సంబంధించినటువంటి వివరాలను మనం చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. అలాగే ఖచ్చితంగా మీరు లైక్ బటన్ పైన ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. అంతేకాకుండా మన ఈ యూట్యూబ్ ఛానల్లో సదస్సులు సమావేశాల పైన రౌండ్ అప్ వీడియో ఉంది, అవార్డ్స్ పైన రౌండ్ అప్ వీడియో ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ పైన రౌండ్ అప్ వీడియో ఉంది, సూచీల నివేదికల పైన రౌండ్ అప్ వీడియో ఉంది. అలాగే ముఖ్యమైన వ్యక్తులు వారి పదవుల పైన కూడా ఒక రౌండ్ అప్ వీడియో చేయడం జరిగింది. వీటిని కూడా ఒకసారి మీరు చూడండి. నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఆటల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా పురస్కారాలు అందజేశారు. జనవరి 17వ తేదీన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అవార్డులు బహుకరించారు. 32 మంది అథ్లెట్లకు అర్జున అవార్డులు దక్కగా వారిలో 17 మంది పారా అథ్లెట్లు ఉండడం విశేషం. అర్జున అవార్డు దక్కిన వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన జ్యోతి, ఎర్రాజీ, జివంజీ దీప్తి కూడా ఉన్నారు. అవార్డు అందుకున్న వారిని గనక మనం చూసినట్టయితే, మొదటగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. మహిళా షూటర్ మను బాకర్, ఈవిడ హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. పారిస్ ఒలింపిక్స్ లో 2 పతకాలు గెలిచిన ఘనత ఉన్న మహిళకు మేరీ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ దొమ్మురాజు గూకేష్, ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. చెస్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. హాకీ రంగంలో ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి. పారిస్ పారా ఒలింపిక్స్ లో స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్, ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. పారా ఒలింపిక్స్ లో గొప్ప ప్రదర్శనకు గాను ఈ నలుగురికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు లభించాయి. అర్జున అవార్డు అందుకున్న వ్యక్తులను కనుక మనం చూసినట్టయితే, మొదటగా జ్యోతి ఎర్రాజీ, అన్ను రాణి, వీరు అథ్లెట్స్ విభాగానికి సంబంధించిన వ్యక్తులు. తర్వాత నీతు, స్వీటీ, వీరు బాక్సింగ్ రంగానికి చెందిన వ్యక్తులు. వంతిక చెస్, సలీమా టెటే, అభిషేక్, సంజయ్, జర్మన్ ప్రీత్ సింగ్, సుఖ్జిత్ సింగ్, వీరంతా కూడా హాకీ క్రీడకు సంబంధించిన వ్యక్తులు. రాకేష్ కుమార్ పారా ఆర్చరీ విభాగం. ప్రీతి పాల్, జివంజీ దీప్తి, అజిత్ సింగ్ పారా అథ్లెట్స్. కపిల్ పర్మర్ పారా జూడో. మోనా అగర్వాల్ పారా షూటింగ్. స్వప్నిల్ కుసాలే, సౌరభ్ జోసింగ్ షూటింగ్. అభయ్ సింగ్ స్క్వాష్. సాజన్ ప్రకాష్ స్విమ్మింగ్. ఆమన్ రెజ్లింగ్, వీరంతా కూడా అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. అదే విధంగా అర్జున అవార్డు లైఫ్ టైం విభాగానికి చూసినట్టయితే, సుచా సింగ్ అథ్లెట్స్ విభాగం, మురళీకాంత్ పేట్కర్ పారా స్విమ్మింగ్. తర్వాత ద్రోణాచార్య అవార్డులను కనుక పరిశీలించినట్టయితే, సుభాష్ రాణా పారా షూటింగ్, దీపాలి దేశపాండే షూటింగ్, సందీప్ హాకీ, మురళీధరన్ బ్యాడ్మింటన్, ఆర్మాండో కోలకో ఫుట్బాల్ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తులు. జాతీయ క్రీడా అవార్డులు 2024 యొక్క ముఖ్యమైనటువంటి అంశాలను మనం చూసినట్టయితే, ఈ జాతీయ క్రీడా అవార్డుల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటి అని అంటే, వివిధ విభాగాల్లో అసాధారణమైన విజయాలు, అంకిత భావము మరియు క్రీడా నైపుణ్యాన్ని గౌరవించడము. అంతేకాకుండా ఈ జాతీయ క్రీడా అవార్డులను ఎవరు ప్రదానం చేస్తారనంటే, భారత ప్రభుత్వం ప్రదానం చేయడం జరుగుతుంది. ఎవరిస్తారనంటే, ప్రతి ఏటా భారత రాష్ట్రపతి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏ అవార్డులను ఇస్తారనంటే, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, అర్జున అవార్డ్, ద్రోణాచార్య అవార్డ్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రోఫీ మరియు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక్ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది. మీ గనుక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీ అమూల్యమైనటువంటి సలహాలు, సూచనలను కింద కామెంట్ బాక్స్ ఉంటుంది, కామెంట్స్ రూపంలో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.